కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు నివాసంలో ఈసీ తనిఖీలు నిర్వహించింది. కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగా సోదాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీందర్రావు మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ అమలు లేని ప్రాంతంలోని ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రశ్నించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు నివాసంలో ఈసీ తనిఖీలు నిర్వహించింది. కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగా సోదాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీందర్రావు మండిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఎలక్షన్ కోడ్ అమలు లేని ప్రాంతంలో పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఎన్నికలు మరో 3 రోజులు 4 రోజులు లేటంతో ఇక అధికార పార్టీ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అధికార పార్టీకి వాళ్ళని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుల పైన వారి ఇళ్ల పైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారో ఈసీ అధికారులు చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు తనిఖీలు చేయకుండా ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రవీంద్రరావు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పక్కనపల్లి రవీంద్రరావు ఉంటున్న నివాసంపై పోలీసులు రైడ్ చేసి కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్నటువంటి ఎమ్మెల్సీ రవీంద్రరావును భయభ్రాంతిగా గుర్తిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో పోలీసులు ఎమ్మెల్సీ రవీంద్రరావు ప్రశ్నిస్తున్నారు. ఈసీ అధికారులు భారీగా పోలీసులను మోహరించుకుని ఈసీ అధికారులు ఇప్పటికే రాయమత్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి నిన్న రాత్రి నుంచి రాయమత్ నగర్, భద్రానగర్ పోలీస్ స్టేషన్ స్పందించినటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, డివిజన్ అధ్యక్షులకు చెందినటువంటి వ్యాపారాలను, బిల్డింగ్లను టార్గెట్ చేసి కూల్చివేస్తామని బెదిరిస్తున్నటువంటి ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు చెప్పుకొని భారీగా అధికార దర్పం చూపించుకుంటూ పోలీసులను మోహరించి ఎన్నికల్లో ఎట్లాగైనా దొంగ ఓట్లు వేసి దొంగ ఎలక్షన్స్ తో గెలవాలనేటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. దానికి వారి వద్ద ఉన్నటువంటి అధికారం, పోలీస్ అంగబలం, అర్ధబలాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఓవైపు ఇది కొనసాగుతుండగానే జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నాగర్ కర్నూలు సంబంధించినటువంటి జనార్దన్ రెడ్డి, ఆయన నివాసం మోతీనగర్ లో ఉంది. అక్కడ కూడా పోలీసులు మోహరించి ఆయన సైతం తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ ఉంటే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్న ప్రాంతాల్లో, ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో పూర్తిగా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అర్థం చేసుకోవాలి. ఇట్లా భయభ్రాంతి చేస్తూ ఓటర్లను ప్రధానంగా ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు తొత్తులుగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ తయారైనటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ కు ఎవరు ఫిర్యాదు ఇస్తారు, ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఎందుకు ఆ రకమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ రవీందర్రావు సంబంధించినటువంటి నివాసంలో అయితే ప్రశాంతంగా అది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధం లేదు. తన నివాసం పూర్తిగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధం లేదు, అది కూకట్పల్లి నియోజకవర్గంలో. కానీ అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో అధికారులు చెప్పాలి. ప్రస్తుతం భారీగా పోలీసులను మోహరించి కక్కలపల్లి రవీందర్రావు ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటు జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో కూడా ఆయన నివాసంలో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిజంగా ఈ అంశంపై అధికారులు కావచ్చు, ఇటు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు రెస్పాండ్ కావడం లేదు. క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఏం చెప్తోందో ఆ వ్యవహారాన్ని మాత్రమే ఎలక్షన్ కమిషన్ కొనసాగిస్తుంది. దానికి
వత్తాసుగా పోలీసులను పెట్టుకున్నారు. ఎక్కడా కూడా దేశంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుంటే పక్క నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు పోలీసులు తీసుకెళ్లి బలవంతంగా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీలు కొనసాగించడం అనేటువంటిది ఎక్కడా కూడా చరిత్ర లేదు. ప్రస్తుతం ఈ అంశంపై అధికారులు ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు. రవీంద్రరావు తన నివాసంలోకి మీరు ఎందుకు వచ్చారు, ఏ అధికారంతో వచ్చారు, ఈ జూబ్లీస్ నియోజకవర్గం కాకపోయినా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నా కూడా ఆయన మాట్లాడకుండా లోపలికి నెట్టివేస్తూ పోలీసులు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నటువంటి తీవ్రత కనిపిస్తోంది. ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు. పోలీసులు వాళ్ళ అధికార పార్టీకి శత్రుగా వ్యవహరించి వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈసీ అధికారులకు కొంచెం భారీగా పోలీసులను మోహరించి ప్రస్తుతానికైతే రవీంద్రరావు నివాసంతో పాటు జనార్దన్ నివాసంలో కూడా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి నివాసంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన మరి కాసేపట్లో పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొక 5 రోజులు మాత్రమే, 3-4 రోజులు మాత్రమే ఉండటంతో జూబ్లీస్ ఎన్నికలలో ఇక ఉత్పీక పరిస్థితిలో మేము ఓడిపోతాం, ప్రజలలో మాకు ఆదరణ లేదని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాలన్నటువంటి నేపథ్యంలో అక్రమంగా ఇటు తనిఖీలు చేస్తూ ఇప్పటి వరకు ఈ అంశంపై ఎవరైతే టీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లతో పాటు వారికి సంబంధించినటువంటి వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలపైన కూడా బెదిరింపులకు పాల్పడుతూ నోటీసులు ఇస్తూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక మనం గెలవమని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నివాసాలు అక్కడ జూబ్లీస్ నియోజకవర్గం కాకపోయినా వాళ్ళ నివాసాలకు వెళ్లి తనిఖీలు చేయడం, ఇంకా ఇట్లాగే ఊరుకుంటే దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో దొంగ ఓట్లు కూడా వేయించడానికి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యవహారం అయితే కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ ఎన్నికలను సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి ముందుకొస్తుందా లేదా అధికార పార్టీకి కొమ్ము కాస్తుందా ప్రజలు గ్రహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి వంట పాడుతున్నటువంటి పోలీసులకు ఎలక్షన్ కమిషన్ కూడా వారిపైన కూడా ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పి రోజులు వస్తాయన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతానికి చక్కలపల్లి రవీంద్రరావుతో పాటు జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఈసీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తారు. తనిఖీల అనంతరం వాళ్ళు ఏం చెప్తారో మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. భాస్కర్ చెప్పండి, ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాము, అయితే అక్కడ ప్రస్తుతం మీడియా వాళ్ళని కూడా అనుమతించడం లేదు, ఎందుకు అసలు పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటారు భాస్కర్? పోలీసులకు అండదండలతో అధికార పార్టీ రెచ్చిపోతుంది కాబట్టి అవసరమైతే మీడియాను లోపలికి పంపించకుండా లోపలికి వెళ్లి డబ్బులు పెట్టి అక్కడి నుంచి డబ్బులు దొరికాయని చూపించే ప్రయత్నం కూడా చేయడంలో ఎట్లాంటి వెనకడుగు వేయరు. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కావు కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావాలని ఎక్కడైతే యాక్టివ్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాడర్ ఉందో అక్కడ ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారో అక్కడ ఎవరైతే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారో వాళ్ళందరిపైన ప్రత్యేక నిఘాలు పెట్టి ఇవాళ ఎన్నికల సందర్భంగా కావాలని ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి వ్యవహారం అయితే కొనసాగిస్తున్నారు. దీనికి పార్టీ అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతున్నాయో దానికి పోలీసులు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మద్దతు పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా సొంత నియోజకవర్గం ఏదైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో తనిఖీలు చేసేటువంటి సంస్కృతికి కూడా ఇవాళ కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతిసిందంటే ఎంత కుటుంబ యత్నాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ప్రజాస్వామ్యంగా ఇవాళ పూర్తిగా టీఆర్ఎస్ వైపు ఉన్నారనేటువంటిది చాలా స్పష్టం. 2 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల వెనక్కి తెలంగాణ వెళ్లిపోయినటువంటి గ్రహించినటువంటి హైదరాబాద్ వాసులు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి నిర్ణయించుకున్న సందర్భంలో కావాలని దీన్ని మొత్తం బయట పెట్టడానికి ఒక కుటిల యత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఇంటి అవసరాల కోసం ఉన్నటువంటి 1-2 లక్షల మినహా ఇలాంటి నగదు కూడా లభ్యం కాకపోవడంతో కావాలని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కొనసాగిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నటువంటి నేతలను అయితే ఇబ్బంది పెట్టే వ్యూహంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాల్గొంటున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ భాస్కర్.